సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. परमंत सद्गुरु पुलाजी बाबा की जय, बोलो रे भाई संतान की जय, साधु संतान की जय. కొండ ఏమైందంటే ప్రాణం వదిలింది. కొండను ఆ కొండను రెండో ఎక్కడికి వెళ్ళినాడు. ఆ చిలుక ప్రాణం వెళ్ళిందా, ఆ చిలుకలో ఉన్నది మూడవ జన్మ. ఈ రాజకుమారుగా నేను జన్మింది. కొండ నుంచి చిలుక నుంచి రాజకుమారుడిగా దర్శనం తోటి నారహర్షి దర్శనతోటి ఎప్పుడైతే వాడి ప్రాణం ఉండో ఈయన వల్ల తపశక్తి వల్ల ఈయనకు రాజకుమారుడి జన్మ లభించింది. ఇదే సంత మహిమ అని ఆ శిశువు వేశాడు. అలాగాని అప్పుడు అక్కడి నారద మహర్షి అంటే ఇది ఎందుకు చెప్పాను తెలుసా, బాబా గారు దామోజీ వెళ్ళినప్పుడు అక్కడ దామోజీ నది ఉంది కదా, భక్తులు నదిలో ఒక పక్షి తీసుకొచ్చి బాబా గారి చేతికి ఇచ్చారంట. బాబా ఇట్లా దాన్ని ఇచ్చారు, ఇట్లా పక్షిని ఇట్లా నిమ్రగానే బాబా పాదాల మీద పడి అది మరణించిందంట. అంటే సంత మహాత్ముల దర్శనం చేసుకుంటే సంత మహాత్ముల పాదాల దగ్గర అంతా శక్తి ఉంటుంది, అంటే మోక్షం కలుగుతాయి. ఎన్ని జన్మలు మన పక్షి జంతువుల జన్మలు ఎత్తినా కూడా సంత యొక్క దర్శనం తోటి మానవ జన్మ, మంచి శ్రీమంతుల జన్మ, లేకపోతే రాజకుమారుల మనకు జన్మలు చవచ్చని బాబా గారు ఇది మనకు చెప్పారు. ఎందుకంటే మా చెప్తే మన అర్థం కాదు కదా, అందుకనే నా మహర్షి బాబా అంటున్నారు, మీ జన్మలను ఎంచుకోండి. ఎన్నో లక్షల ఈ మానవ లభిస్తాడట. ఈ మానవలోనేమో సనాత్మని దానం చేసుకోండి. ఈ వీర చిన్న అన్ని ఉన్నాయి చూడండి, ఇంకా మంచిగా ఇళ్లలో చేస్తారు. అదే కుటుంబం జ్ఞానవంతులకు తత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం, నిశ్చల తత్వే జీవన్ముక్తి. ఇప్పుడైతే ఈ సత్సంగం వలన పరమాత్మ తత్వము ఈ సత్సంగంలో ఉంటది. పరమాత్మ దర్శనమే పరమాత్మ సత్యం. అదే సత్సంగ ఫలనకు ఈ వలన మనకు వర్గాలు విషయ వాంఛనలు అన్ని మమత మోహాన్ని నిశ్చయం ఏర్పడుతుంది. రాముడి పాదాలు ఎక్కడ చూసినా తల పెట్టగానే రాముడి పాదాలు దర్శనం చేసుకుంటుండే. బాబా గారు అదే అంటారు, జాజా టీకాని మంజాయి మాజే చాచా టీకాని నిజరూప తుజే, మీ మస్తక్ చేయితో పాయ తుజే పాయ దోహి. ఎక్కడెక్కడైతే మన మనస్సు ఎటు పోతుందో అటు నీ దర్శనం కావాలి. నేను ఎక్కడైతే మస్తకాన్ని పెడతానో అక్కడ నీ దర్శనం కావాలి దేవా అని బాబా గారు చెప్తారు. నిజమే ఇది ముందటి పురాణాలు హనుమంతుడు, రాముడు, కృష్ణుడు భక్తులందరూ చేసింది భక్తి నిజమే. చేయాలి ఏ విధంగా అనేది మనకు బాబా గారే తెలిపారు. పూజలు ఎలా చేయాలి అనుకున్నాం, ధ్యానం చేయండి. ఆత్మ రాముడు ఆత్మమే చేశాడు. రాముడు కూడా చాలా బాధలు పడి ఎన్ని రోజులు కూడా బాధలలో ఉంటే మహర్షి నిలిపించిందంట దశరథుడు. ఎందుకు ఇట్లా అయితే రాముడు అంటే మళ్ళీ ఈయనకి ఏమి కాలే అనేకమై ధ్యానంలో ఆత్మలో బ్రహ్మలీనమైపోయాడు. అహం బ్రహ్మస్మి. ఎప్పుడైతే ఋషితోటి శక్తిపాతం జరిగి అప్పుడు ఈ లోక బాధల మనసు యొక్క పడిందో ఆ బాధలన్నీ దూరమై ఆత్మలో బ్రహ్మలీనమైపోయిండు. అప్పుడు కళ్ళు లక్షలలో భక్త జనులకు తన తపశక్తి ద్వారా శక్తిపాత ప్రసరణం చేయడం జరుగుతుంది. ఎన్నో బాధన మానసిక ప్రాపంచిక పీడిత వ్యాధుల నుండి బాబా గారు జరగగానే దర్శనం తీసుకోగానే మనకు అశి ప్రసరణ అయి ఎట్లయితే కరెంట్ లోపల విద్యుత్పన్నతోటి వాళ్ళ తపశక్తి తోటి బాధలన్నీ దూరం అవుతాయి. ఒక్కొక్క భక్తులకు అందరికి అనుభవాలు ఉన్నాయి, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. తల నొప్పి లేస్తే, మనసు బాగా ఇదైతే, తల భారం అయితే మనం ఎక్కడికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి స్కానింగ్ తీసుకోగలిగి వెళ్తాం. అవును నాకు హెల్త్ బాగాలేదని. కానీ బాబా దగ్గరికి వచ్చిన వాళ్లకు
బాబా తన హస్తాన్ని ఒక్కసారి మస్తకంపై ఆ బాధల బరువంతా తీర్చేయడం ఉంది. ఇది బాబా దగ్గరికి మళ్ళీ మళ్ళీ రావడం ఉంది. అంటే వాళ్ళ దృఢమైన విశ్వాసం కలుగు బాబా గారి దగ్గరికి వెళ్తే నా ఆరోగ్యం బాగా అవుతుంది, నా మానసికంగా బాధలు దూరం అవుతాయి, నా ఆర్థికంగా బాగా అవుతుంది, నాకు దేవుడి దర్శనం అవుతుంది, బాబా దర్శనమే దేవుడి దర్శనం. అలా భక్తులలో విశ్వాసం, దృఢమైన విశ్వాసం నాటుకపోయింది. ఎందుకంటే అనుభవాల ద్వారా, ఊరికేనే డబ్బులతోటి కాదు బాబా గారికి. అందుకనే ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన కేంద్రాలు ఇవ్వడానికి కారణము మనము ధ్యానం చేసి మన బాధలను మనం దూరం చేసుకుంటే అప్పుడు ఈ ఆత్మ దర్శనం అవుతుందని బాబా గారు స్వస్థాల ద్వారా ఇక్కడ ధ్యాన కేంద్రాలను నెలకొల్పడం జరిగింది. మరి బాబా గారు సంత మహాత్ముడు, సంత. మళ్ళీ ఈ మానవ జన్మ లభించింది అంటే భక్తి మార్గంలోకి రావడం కూడా మన తల్లిదండ్రులు పుణ్యపోవాలి. తల్లిదండ్రులు ఏ కాలం నాడు ఎప్పుడు భక్తి చేసుకున్నారో వారి కడుపునము గర్భం లభించినందుకు సంత్ యొక్క దర్శనం. సంత్ తిదే దేవ్, దేవ్ తిదే సంత్. సంతులు ఎక్కడ ఉంటారో భక్తులు అక్కడ నివాసం ఉంటారు, భగవంతుడు అక్కడ నివాసం ఉంటారు. ఈ సంత దర్శనము భగవంతుని దర్శనము ఒకటి. వాళ్ళ దర్శనం చేసుకున్న మనం మన జన్మ తీసినట్లే. అందుకని ఈ సంత మహిమ అంటే ఏంటిది, సంత మహిమ ఎలా ఉంటుంది అనే డౌట్ నారదం ఒకసారి వస్తుంది అన్నట్టు. ఇదే సంశయం, సంత మహిమ ఎలా ఉంటుంది, సంత అంటే ఏ అని విష్ణు దగ్గరికి వెళ్తాడు నారదుడు ముందే మహర్షి. ఆ నారద మహర్షికి సంత మహిమ తెలుసుకోలేదు. అయితే విష్ణు దగ్గరికి వచ్చి, ఓ విష్ణుదేవా, సంత అంటే ఏమిటి, సంత మహిమ ఎలా ఉంటుంది, నాకు ఒకసారి వివరించండి మీరు అని అంటే, నేను చెప్తా, ఈ నారద మహర్షి నిజంగా మహర్షి అయి ఉండి నా మహిమ తెలుసుకోలేకపోతున్నాడు అని నీకు నేను దగ్గరికి వెళ్ళు నువ్వు అని నా విష్ణుదేవుడు. అయితే మొదట తొండ దగ్గరికి వెళ్ళి అడుగు, రెండోసారి చిలుక దగ్గరికి వెళ్ళి అడుగు, మూడోసారి రాజకుమార్ దగ్గర, ఈ మూడు వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగితే సంత మహిమ గురించి నీకు తెలుస్తుంది, వాళ్ళు చెప్తారు అంటే సరే అని ఫస్ట్ తొండ దగ్గరికి వెళ్తాడు. తొండ ఒక పొదలలో ఉంటది, ఆ తొండ దగ్గరికి తెలుసంట. మరి నాకు చెప్పావా అనగానే ఆ తొండ చెట్టు పైన ఉన్న తొండ ఆ నారద మహర్షి పాదాలపై పడి ప్రాణాలు ఏడుస్తుంది. అరే విష్ణుదేవుడేమో తొండమని అడగ అంతుని గురించి ఈయన అడగాలని నా కాళ్ళ దగ్గర పడి మరణించి ఏమైనా తొండ చెప్పిందంటే సరే చిలుక చిలుక దగ్గర, ఆ చిలుక దగ్గరికి చిలుక విష్ణుదేవుడు ఎప్పుడైతే నారదమ్మ చెప్తున్నదో అది కూడా పడి అది సార్లు కూడా ఇట్లా అయిపోయి, అరే నేను మాట అన్న అది కింద పడి చంద్రని చెప్తే విష్ణుదేవుడు అలా చెప్పి విచారించకు, మూడోసారి దగ్గరికి వెళ్ళు, రాజకుమారుడు చూడండి బాధతోటి చాతోటి ఏంది నాకు అయినా విష్ణుదేవ్ పాడు కదా నేను వెళ్తా అని రాజభవనానికి వెళ్తాడు. ఆ రాజభవనంలో రాజకుమారుడికి ఉయ్యాలేయడానికి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు, సంబరాలు చేస్తారు. అయితే ఆ రాజభవనం అడుగు పెట్టగానే ఇది ఆ రాజకుమారుడికి తొట్లే వేస్తున్నట్టున్నారు. ఈ రెండు చెప్పగానే రెండు ప్రాణం విడిచిపోయినాయి. రాజు రాజు నశించాడా, నాకు మరణ చేస్తాడు ఎవరు శిక్ష అయ్యలే. రాజకుమారా మరి ఎవరిని అడిగితే లేదా గతి మరి అనుకొని విచారిస్తే ఆయన విష్ణుదేవుడు చెప్పా, నేను రాజకుమార్ అని మరి ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఆ నారద మహర్షి రాజకుమార్ని చూడగా అనుభూతాడు. చిన్నపిల్లాడే కానీ నవ్వుతాడు. నవ్వి ఓ నారద మహర్షి మళ్ళీ మార్చి మరి నిన్ను విష్ణు పంపించిండు. आध्यात्मिक प्रथम 12 वर्षाचा वाहतूक इधर इतोसात्म कीसर म्हणतात, ध्यानम कीसर म्हणतात, काही काम कीसर म्हणतात, काही म्हणजे कीसर म्हणतात. बती ಇದು ಮಾನವ ಜನ್ಮ ಬಾರಿ ವಾತ ಬಗಟಲ್ ವಾತ ಬತ ಕೀವಲ್ ಮಂತ ಮುಂದೆ ಸುದ್ದಿ ಬತಲ್ ಕೀವಲ್ ಮಂತ ಎನ್ನುವನು ವಿಚಾರ ಕೀವಡ ಅವಸರ ಮಂತ. ಇದು ಜನ್ಮ వాత పజగిరే ధ్యాन కియాన ధ్యాन బారి కియాన ధ్యాन దగ్గర మూడు రకాలకు మనకు లాభం నామంత. ఇంకా మారు దాదాజీ గురు పులాజీ బాబా సిద్ధేశ్వర సంస్థాన్ పట్నాపూర్, అట్లాగే ఆధ్యాత్మిక సంతం 12వ వార్షికోత్సవానికి భక్తులందరికీ జయ గురు చెప్తూ
ఈరోజు ఈ ధ్యానం ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటది, ఎట్లా ముందుకు పోతామని అందరు పెద్దలు చెప్తారు. అట్లనే నేను గోల్డ్లో చెప్పాలంటున్నా. शंकर भगवान निमेट डगुर मानती समझे तर डगुर भगवान निमेट निवा पूरा तर रमदे निवा याद केंते ध्यान केंते मला निमे गोना ध्यान केंती इके उच्ची रोपो निमे गोना केंती तर मावा रोपो मनवाल सशिव सदा शिव येते के हमेशा साठी वाल सदा शिव ओला ध्यान केंतो मावा रोपो सदा म्हणता मावोगे सचिव बोला मावी किंवा इथे बाबा पुन्हा गोष्टी वेमागी सन आदे अंजानीने तप केले महारुद्र आले पेटी सत्संग म्हणता के सत्संग नाही तर ईश्वर ताकद म्हणता. तुझी महाराज बता येते के सत्संग साधा गडे हो सत्संग साधा तोडा बाबा माकून मावा पजे भाई 7.5 म्हणता बदबद 7.5 म्हणता तेव्हा मावा एक 7.5 दायना येते के एक सत्संग येते के संतना वचन तर पोरं ताकते के मावा खूप चोकट ताकांता महाराज गेले म्हणा भजनता ते मला ध्यानामधूनच ज्ञान झालं, ध्यानामधूनच आत्मज्ञान झालं आणि तत्वज्ञान झालं. त्याच्यामधून ध्यानामधूनच तुकाराम महाराज काय म्हणले, क्षणोक्षणी हाची करावा विचार करावया पार भाऊ सिंधू मावा माकून मायनल जीवन पुरता माकून बहान ताका नाही ते के क्षणोक्षणी विचार किया ना बद गोष्ट किया ना आणि बद सरिता ताकाना इद मावा जिवंत रूपो मोत्तम इद समुद्रता मोडी मोत्तम जल म्हणता आणि इद संसार रूपी समुद्र कोण पार किया नाही ते के माकून विचार किया लागा हर गोष्टीसाठी विचार कियाला समजत मत मेन गोष्ट म्हणता विचार किया तर ध्यानासाठी निने दादाना 8 तारीख मता चले दादा निवा शिवरात्री रोजी प्रोग्राम म्हणता दादा वारे इथे के 8 तारीख कोणते पुरे म्हणा आणि दादा म्हणते ईद चेंज की 11 तारीख म्हणता की 11 तारीख ध्यान बोर की ते शंकर भगवान की रे ध्यान की हनुमंताल की रे की तो सर्वांना उंदी टाका तुम्ही का मागू एक पाटी काटे किंवा ताला ने सन्नपरे देवा सुखी दादकनी नुने ओवडे पतीने संत पदवी सेवा ओवडे पतीने संत पदवी सेवा सदर सुखिता धातकनी रे जय 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 गुरुदेव हमारा जय 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 गुरुदेवा भक्त जनालो मैं माया परंपरा